2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. మేష రాశి వారికి లగ్నంలో సూర్యుడు ఉంటారు. తర్వాత సూర్యుడు 2వ స్థానానికి వెళ్తారు 14 మే నుంచి. మరియు శుక్రుడు ఇక్కడ వృషభ రాశి నుంచి 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తారు 14 మే నుంచి. మరియు కుజుడు వ్యయ స్థానం నుంచి లగ్నంలోకి వస్తారు. చాలా చాలా బలంగా అవుతూ ఉంటారు. బుధుడు 15వ తారీఖు నుంచి ఆయన 2వ స్థానానికి వెళ్తారు. మరియు బుధుడు 29వ తారీఖు నుంచి ఆయన 3వ స్థానానికి వెళ్తారు. గురువు గారు 3వ స్థానంలో ఉంటారు. కేతువు 5వ స్థానంలో ఉంటారు. మరియు రాహువు లాభస్థానంలో ఉంటారు. ఏలినాటి శని 12వ స్థానంలో ఉంటారు. ఈ విధంగా గ్రహస్థితి ఉండబోతోంది ఈ మాసంలో. మేష రాశి వారికి 12వ స్థానంలో ఉన్న కుజుడు లగ్నంలోకి వస్తారు. ఎప్పుడంటే 11 మే నుంచి. ఆ సమయంలో చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కుజుడు మేష రాశిలో చాలా బలంగా ఉంటాడు. దాని మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మేష రాశి వారికి. ముఖ్యంగా మీరు బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే కనుక 11 మే నుంచి చాలా బాగుంటది. చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కుటుంబ పరంగా ఈ మాసం అనేది చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. చాలా ఆనందంగా అయితే ఉంటారు. ధన పరంగా కూడాను లాభస్థానంలో రాహు ఉన్నారు. గురుగారి దృష్టి కూడా లాభస్థానం మీద రాహు మీద పడుతుంది కాబట్టి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ధన పరంగా మాత్రం ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. ఎడ్యుకేషన్ పరంగా మాత్రం విద్యార్థులకి చాలా బాగుంటది ఈ మాసం అనేది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. మీరైనా యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలన్నా సరే ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవర్స్ కి చాలా చాలా బాగుండబోతోంది ఈ మాసం అనేది. పంచమాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉంటారు 14 మే వరకు. 14 మే నుంచి ఆయన 2వ స్థానానికి వెళ్తారు. ఆ సమయంలో కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ లవ్కి ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శత్రులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకొని ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో చాలా బలంగా ఉంటారు. మరియు శుక్రుడు 3వ స్థానానికి వెళ్ళినా సరే చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు మ్యారేజ్ పరంగా ఈ మాసం అనేది. కెరియర్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉన్నారు. కుజుడితో కలిసి ఉంటారు 12వ తారీఖు వరకు. మరి కుజుడు ఎప్పుడైతే మీ లగ్నంలోకి వస్తారో అప్పుడు ప్రభావితం అనేది తగ్గుతుంది. ఎందుకంటే కుజుడు శని ఇద్దరు బద్ధ శత్రువులు. ఆయన వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి, లాసెస్ అనేవి ఉంటాయి. కెరియర్ పరంగా గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. జాబ్ పరంగా కూడాను చాలా సమస్యలు ఉంటాయి. ఎవరికైతే జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రమే జాబ్ పరంగా తీవ్రమైన సమస్యలు అయితే వస్తాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళు మీరు శనికి హోమం చేయించుకోండి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తోంది. ఇబ్బందులు పెడతాడు శని, లాసెస్ అనేవి ఇస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.